హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇది చపాతీ పిండికండి. నేను 1 అవర్ బిఫోరే నానబెట్టేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా చక్కెర, కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి 1 అవర్ బిఫోర్ తగినన్ని వాటర్ పోసి నానబెట్టేశానండి. 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నానండి. చపాతీ రోల్స్ కండి ఇలా మనం రోజుకు ఒక పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనండి చాలా ఈజీగా ఉంటుందండి. మనకు ఇడ్లీ దోశలు లేనప్పుడు మనకు ఉప్మా అవి ఎక్కువ తినబుద్ధి కాదు. మనకు బ్యామిను ఉప్మా అవి ఎక్కువ తినలేము కాబట్టి చపాతీలు అందరూ ఇష్టపడతారు కామన్గా. కాబట్టి మనం చపాతీ రోల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. రోజు ఒక పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే. అలాగే ఇది ఖర్జూర పొడి అండి. ఇందాక నేను చూపించాను బ్రెడ్ టోస్ట్లో కూడా పెట్టి మేవపని తిన్నట్టుందండి. బ్రెడ్ టోస్ట్లో అయితే చాలా చాలా బాగుంది. ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో అందరికీ మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి. ఈ చపాతీ రోల్స్లో కానీ బ్రెడ్ టోస్ట్లో కానీ ఇట్లా మనం మొలకలు కూడా వేసుకోవచ్చు అండి. నేను చూపిస్తాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకోవాలండి. ఇంటికి పదికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ మనం స్కూళ్ళకి రాగానే హడావిడిగా మనము ఉన్నది ఏదో పెట్టేయకుండా ఇట్లా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంట్లో, మనం వేడివేడిగా వాళ్ళకి అందియచ్చు. ఇక్కడ ప్యాన్ పెట్టేశానండి. తాయిపు ఇంకా స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకొని మనం చపాతీలు రోల్ చేసుకోవడమేనండి. అండి ఇలా చిన్న చిన్నగా కానీ మీరు పెద్ద పెద్దగా కానీ ఎలా వీలుంటే మీరు అలా చేసుకోవచ్చు. కాకపోతే మనం చపాతీ ఎంత సన్నగా రోల్ చేస్తే మనకు చపాతీ అంత టేస్ట్గా ఉంటుందండి. చపాతీ రోల్ చేసుకోవడమేనండి. నేను ఒకటి మధ్యలో ఆయిల్ పెట్టకుండా ఒకటి ఆయిల్ పెట్టి రోల్ చేస్తానండి. ఇంకా ఇలా ఇంత సన్నగా పేపర్లాగా రోల్ చేసుకోవాలండి మనము. ఇది మధ్యలో ఆయిల్ పెట్టండి. ఆయిల్ అండి. ఎలా పొంగుతుందో చూడండి. మనం మధ్యలో ఆయిల్ పెట్టకున్నా కూడా అండి చపాతీ పొంగుతుందండి. మనకు సన్నగా ఎంత సన్నగా రోల్ చేసుకుంటే అంత మంచిది. మనం చపాతీలు ఎప్పుడు బట్టతో కానీ ఇలా చేతితో కానీ కాల్చుకుంటే బాగుంటుందండి. నేను ఎక్కువ ఖర్చు వాడను చపాతీలకు. మధ్యలో ఇలా ఒత్తుకుంటే మనము అన్ని వైపులా బాగా కాలుతుందండి. మనం పచ్చడిని అప్లై చేసుకొని ఆనియన్స్ వేసేసుకొని మనము మొలకలు కూడా వేసేసుకోవాలండి. అంతే రోల్ చేసేసుకోవాలి. మొలకలు ఆప్షనల్ అండి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి. మొలకలు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి తినలేని వాళ్ళు ఉంటే. టమాటా సాస్ అండి. ట్రై ఇట్ అండి. హెల్దీ